హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము డాకర్ నెట్వర్కింగ్ గురించి. డాకర్ కంటైనర్స్ నెట్వర్కింగ్ను మేనేజ్ చేయడానికి ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తుంది. దానినే కంటైనర్ నెట్వర్కింగ్ మోడల్ సిఎన్ఎం అని పిలుస్తారు. సిఎన్ఎం కాన్సెప్ట్స్ ఏంటంటే శాండ్ బాక్స్. ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ శాండ్ బాక్స్ అంటే ఒక సింగిల్ కంటైనర్తో అసోసియేట్ అయినటువంటి అన్ని నెట్వర్క్స్ని ఐసోలేట్ చేసే ఒక యూనిట్. ఇది ఒక సిఎన్ఎం కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ పాయింట్. నెట్వర్క్కు శాండ్ బాక్స్ కనెక్ట్ అవ్వడానికి ప్రతి శాండ్ బాక్స్కి కానీ లేక కంటైనర్కి కానీ నెంబర్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఉండొచ్చు. కానీ ప్రతి నెట్వర్క్కి ఒక ఎండ్ పాయింట్ కంపల్సరీగా ఉండాలి. థర్డ్ కాన్సెప్ట్ నెట్వర్క్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఎండ్ పాయింట్స్. ఇవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉండాలి. అలాగే నెక్స్ట్ నెట్వర్క్ డ్రైవర్ సిఎన్ఎం కాన్సెప్ట్స్ని హ్యాండిల్ చేస్తాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐపామ్ డ్రైవర్. ఐపామ్ అంటే ఐపీ అడ్రస్ మేనేజ్మెంట్. ఆటోమేటిక్గా ఐపీ అడ్రసెస్ని అలాగే సబ్నెట్స్ను నెట్వర్క్కి ఎండ్ పాయింట్స్కి అలోకేట్ చేసేది ఈ నెట్వర్క్ ఐపామ్ డ్రైవర్ అనే కాన్సెప్ట్. ఈ శాండ్ బాక్స్, ఎండ్ పాయింట్, అలాగే నెట్వర్క్ డ్రైవర్స్ కానీ ఐపామ్ డ్రైవర్ కానీ ఇవన్నీ కలిసిన కాన్సెప్ట్సే సిఎన్ఎం కాన్సెప్ట్స్ అని అంటుంటారు. నెట్వర్క్ డ్రైవర్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. డాకర్లో మనకు చాలా రకాల నెట్వర్క్ డ్రైవర్స్ బిల్డ్ అయి ఉంటాయి. వీటినే నేటివ్ నెట్వర్క్ డ్రైవర్స్ అంటుంటారు. ఈ నెట్వర్క్ డ్రైవర్స్ సిఎన్ఎం అంటే కంటైనర్ నెట్వర్కింగ్ మోడల్లో డిస్క్రైబ్ చేసినటువంటి కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ నెట్వర్క్ డ్రైవర్స్ యూజ్ అవుతుంటాయి. అలాగే నేటివ్ నెట్వర్క్ డ్రైవర్స్ ఏంటంటే ఇక్కడుండే బిల్డ్ అయి ఉండేటటువంటి డాకర్లో నెట్వర్క్ డ్రైవర్స్ని మనం హోస్ట్ డ్రైవర్స్, బ్రిడ్జ్ డ్రైవర్స్, ఓవర్లే డ్రైవర్స్, మ్యాక్ వీలాన్ డ్రైవర్స్, నన్ డ్రైవర్స్ అని ఈ 5 డ్రైవర్స్ మనకు డాకర్ హోస్ట్లో బిల్డ్ అయి ఉంటాయి. ఈ నెట్వర్క్ డ్రైవర్స్ని మనం డాకర్ రన్ కమాండ్తో నెట్వర్క్ డ్రైవర్ కోసం $-net = డ్రైవర్ నేమ్ అనే కీ వాల్యూ తోటి ఈ $-net అనేటటువంటి ఫ్లాగ్తో యూజ్ చేసి మనం నెట్వర్క్ డ్రైవర్ని మన డాకర్ రన్ కమాండ్లో అసైన్ చేయొచ్చు. ఇప్పుడు డాకర్ హోస్ట్ నెట్వర్క్ డ్రైవర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ హోస్ట్ నెట్వర్క్ డ్రైవర్. ఎందుకంటే హోస్ట్ యొక్క నెట్వర్కింగ్ రిసోర్సెస్ని డైరెక్ట్గా కంటైనర్స్ యూజ్ చేసుకోగలవు. ఇక్కడ ఒక కంటైనర్ కాదు, ఫ్యూ కంటైనర్స్ యూజ్ చేసుకోగలవు. సేమ్ డాకర్ హోస్ట్ డ్రైవర్ యొక్క రిసోర్సెస్ని. అలాగే ఇక్కడ శాండ్ బాక్సెస్ ఏమీ ఉండవు. ఒక డాకర్ హోస్ట్ మీద ఉండే అన్ని కంటైనర్స్ హోస్ట్ డ్రైవర్ను యూజ్ చేసుకొని సేమ్ నెట్వర్క్ నేమ్ స్పేసెస్ని ఎలా అయితే మనకు లైనక్స్ నేమ్ స్పేసెస్ ఉంటాయో అలాగే నేమ్ స్పేసెస్ని యూజ్ చేసుకొని షేర్ చేసుకుంటూ ఉంటాయి. మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. ETH0 ఇంటర్ఫేస్ హోస్ట్ ETH0 అనేటటువంటి హోస్ట్ డ్రైవర్తో కనెక్ట్ అయ్యింది. ETH0 అనేటటువంటి ఎండ్ పాయింట్స్ కంటైనర్స్తో కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కానీ డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ని ఇవి యూజ్ చేసుకుంటాయి. సేమ్ పోర్ట్ నెంబర్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవు. కానీ ఈ హోస్ట్ డ్రైవర్ అనేది మనకు సెక్యూరిటీ పర్పస్ అంత ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ శాండ్ బాక్సెస్ ఏమీ ఉండవు. అన్ని కంటైనర్స్ ఈ హోస్ట్ డ్రైవర్తో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి.
ఇప్పుడు మనం ఈ హోస్ట్ డ్రైవర్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాము. దానికోసం కమాండ్ డాకర్ రన్ -d అంటే డిటాచ్డ్ మోడ్లో -net అనే దానికి హోస్ట్ అనే నేమ్ని అంటే నెట్వర్క్ నేమ్ హోస్ట్గా తీసుకొని -name కంటైనర్ నేమ్ host _ busybox ఇచ్చి రేడియల్ busybox ప్లస్ కాల్ అనే ఇమేజ్ని యూజ్ చేసుకొని ఈ ఇమేజ్ 3600 సెకండ్స్ తర్వాత స్లీప్ అవ్వాలని ఈ కమాండ్ని రన్ చేస్తున్నాము కంటైనర్గా. ఈ ఇమేజ్ రన్ అయినప్పుడు రన్ అయింది. ఇక్కడ మన సెకండ్ కంటైనర్ ఇంకొక కంటైనర్ని రన్ చేస్తాను. సేమ్ వేరే ఇమేజ్ని యూజ్ చేసుకొని ఇంకో కంటైనర్ని రన్ చేస్తున్నాము. డాకర్ రన్ -d డిటాచ్డ్ మోడ్ -net హోస్ట్ అనేటటువంటి నేమ్ ఇచ్చి నేమ్ -name host _ nginx అనేది కంటైనర్ నేమ్, కంటైనర్కి ఇచ్చేటటువంటి నేమ్, nginx అనేది ఇమేజ్. ఈ ఇమేజ్ని రన్ చేసినప్పుడు మనం ETH0 IP అడ్రసెస్ని గ్రెప్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ పైనుండే 2 కమాండ్లు చూసినట్లయితే హోస్ట్ నేమ్, హోస్ట్ busybox అనే కంటైనరు, అలాగే host _ nginx అనే 2 కంటైనర్స్ని రన్ చేసాము. రెండిటి యొక్క డ్రైవర్స్ని హోస్ట్గానే యూజ్ చేసుకున్నాం. -net అనేటటువంటి హోస్ట్ అనే డ్రైవర్ని ఈ 2 కంటైనర్స్కి మనం అసైన్ చేసినాము. అలాగే ఈ ETH0లో మనకు IP అడ్రస్ ఏముందో చూద్దాము. ఇక్కడ మనకి ETH0 IP అడ్రస్ inet IP అడ్రస్ అలాగే బ్రాండ్ చూపిస్తుంది. ఇప్పుడు మనం busybox host _ busybox అనే కంటైనర్లోకి వెళ్ళి మనం ETH0ని గ్రెప్ చేద్దాము. దానికి డాకర్ exec అంటే కంటైనర్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ కమాండ్ కంటైనర్ నేమ్ host _ busybox అలాగే IP add pipegrep ETH0 అనేటటువంటి కమాండ్ని కూడా ఈ ఓపెన్ చేసే కమాండ్తోనే కంటైనర్ రన్ అయ్యేటప్పుడు ఈ exec కమాండ్లోనే ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ IP అడ్రస్ అంటే మనం బయట ETH0 అనేటటువంటి IP అడ్రస్ మన 2 కంటైనర్స్కి అప్లై అయ్యింది. సేమ్ IP అడ్రస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మరొక కమాండ్ ఇస్తాను. డాకర్ exec host సేమ్ busybox host _ busybox అనే కంటైనర్ని కర్ల్ ముందు ETH0 యొక్క IP అడ్రస్ని కనుక్కోవడానికి సేమ్ కంటైనర్ని యూజ్ చేసాం. ఇక్కడ కర్ల్ localhost :80 అని ఇచ్చినప్పుడు మనము nginx వెబ్ సర్వర్ ఇక్కడ మనం హోస్ట్ చేసినాము. అలాగే busyboxలో ఈ nginx వెల్కమ్ పేజ్ వస్తుందో రాదో చూద్దాము టెస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ వెల్కమ్ టు nginx అనేటటువంటి వెల్కమ్ పేజ్ మనకు చూపిస్తుంది. ఈ వెల్కమ్ పేజ్ ఎందుకు చూపిస్తుంది అంటే సేమ్ హోస్ట్ డ్రైవర్ని యూజ్ చేసుకున్నందువల్ల ఈ nginx ఇమేజ్ని మనం busybox కంటైనర్లో కూడా యూజ్ చేయగలిగినాము. అలాగే మనం కర్ల్ localhost :80 పోర్ట్ని యూజ్ చేసి క్లియర్ చేస్తాం. ఫస్ట్ ఈ localhost 80ని యూజ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకు వెల్కమ్ టు nginx పేజ్ ఓపెన్ అయ్యింది. ఇలా మనం హోస్ట్ డ్రైవర్ని యూజ్ చేయడం వల్ల మనకు
మనకు సెక్యూరిటీ అనేది మన కంటైనర్స్కి ఉండదు. ఎందుకంటే ఒక కంటైనర్లో ఉండే ఇమేజెస్ అన్నీ ఇంకో కంటైనర్లోనూ రన్ అవుతుంటాయి. ఇంకో కంటైనర్లో ఉండే ఇమేజెస్ వేరే కంటైనర్లో కూడా రన్ అవుతూ ఉంటాయి. ఈ హోస్ట్ డ్రైవర్ మీద ఒకటి కానీ కొన్ని కానీ కంటైనర్స్ మాత్రమే మనం రన్ చేయగలము. డాకర్ ఇన్ఫో అనే కమాండ్ యూజ్ చేసి మనకు డాకర్ తోటే బిల్డ్ అయ్యి వచ్చినటువంటి నెట్వర్క్ డ్రైవర్స్ ఏమున్నాయో మనం చూడగలము. మీరు ఇక్కడ చూసినట్లయితే బ్రిడ్జి, హోస్ట్, మ్యాక్విలాన్, నల్, దాన్నే నన్ అని చెప్పుకున్నాము, ఓవర్లే. ఈ డ్రైవర్స్ మన డాకర్ తోటే బిల్డ్ అయ్యి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నేను మీకు నోట్స్ చూపిస్తున్నాను. సిఎన్ఎం యూటిలైజెస్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ అని. ఇక్కడ శాండ్ బాక్స్, ఎండ్ పాయింట్స్ని ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు అర్థం అవడం కోసం నోట్స్ ఇచ్చాను. ఈ ఫాలోయింగ్ కాన్సెప్ట్స్, నెట్వర్క్ డ్రైవర్ అంటే ఏంటి, ఐపామ్ డ్రైవర్ అంటే ఏంటి, ఈ నోట్స్ని మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి. కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ.